ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తదానం చేయవచ్చని, ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడగలదని సిద్దిపేట బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి తెలిపారు. రక్తదానం చేసేవారు మరొకరికి జీవదాతలుగా నిలుస్తారని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్లో రక్తదాతలను సిద్దిపేట బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు ప్రాణదాతలుగా నిలవవచ్చని అన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు నిరంతరం రక్తం అవసరమవుతుందని, అలాంటి వారికి రక్తదాతల సహకారం ఎంత అవసరమని పేర్కొన్నారు. ప్రజల్లో రక్తదానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 14 రోజు అంటే నిన్న ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా దాతలందరినీ మనం వాలంటరీగా నిస్వార్థంగా ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారో మనకి లాస్ట్ ఇయర్ నుండి కొన్ని ఇయర్స్ నుండి వాళ్ళందరినీ పిలుచుకొని సన్మానించుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనం అందరికీ బ్లడ్ డొనేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి అనేది మనం చెప్తున్నాము. ఒక పేషెంట్, ఒక పర్సన్, ఒక డోనర్ బ్లడ్ ఇస్తే 3 లైఫ్స్ మనం సేవ్ చేస్తున్నాం. చాలామందికి మన చుట్టూ ఉన్న చాలామందికి బ్లడ్ అవసరం ఉందండి. అది తలసేమియా పేషెంట్స్ కావచ్చు, క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, అనీమియా పేషెంట్స్ కావచ్చు, అలాంటి వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. సో ఎప్పుడైనా మనకి మన బర్త్డేస్ ఉన్నాయి, సెలబ్రేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు వేరేలాగా సెలబ్రేట్ చేసుకోకుండా వచ్చి రక్తదానం చేయండి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రాణదానం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిద్దిపేట నుంచి వచ్చాము. జూన్ 14 రోజు రక్తదానం గురించి ఇక్కడ మేము పోస్టర్స్ ప్రెజెంటేషన్ అనేది చేశాము. దీని ఉద్దేశం ఏంటి అంటే అందరికీ జనాలలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వాళ్ళ ఉన్న అపోహలన్నీ తీసేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది యూస్ఫుల్ అయింది. మేము పోస్టర్ ప్రెజెంటేషన్లో వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్స్ కానీ, ఇంకా నినాదాలు కానీ అవన్నీ చేశాము. వాళ్ళలో ఎట్లా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, వాళ్ళకి ఎట్లా హెల్త్ ఎడ్యుకేషన్ అట్లా చేయడం గురించి పోస్టర్స్ అన్నీ స్టిక్ చేయడం జరిగింది. అట్లీస్ట్ ఈ వీడి ద్వారా వాళ్ళలో కొంచెంలో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి మా ఒక చిన్న ప్రయత్నం. అన్నిట్లోకెల్లా రక్తదానం గొప్పది కదా, అట్లా అని చెప్పేసి ఈ పోస్టర్స్ అన్నీ క్రియేట్ చేయడం.